లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుంచి చదువుకుందాం. 79వ పేజీ. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవి నెరవేరవలెనని నేను మీ యొద్దకు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ, నమ్మకము, జీవము గల మా తండ్రి, పరిశుద్ధాత్మలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పునరుద్ధాన దినంలో మీరు జ్ఞాపకం చేసుకుని మీ లేఖనాలు వివరించుకుంటుండగా జ్ఞానాత్మతో నింపండి. సిలువ సరణ సంపూర్ణంగా మరుగుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుని వినగలిగిన చెవుని, గ్రహింపగలిగిన హృదయాన్ని, మనసుని మాకందరికీ మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకుని వాక్య నాటంగా పరచాలు చూసిన అపవాద క్రియలని యేసుక్రీస్తు నామములో లయపరచమని, మీ సన్నిధి ప్రసంత మీ అభిషేకం మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళుతున్న సమయంలో శిష్యులకి ఈ విషయం చెప్తాడు. హల్లెలూయా. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు ఆ పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోతాడు, పరమలోకి చేర్చబడతాడు. మరి ఎక్కడుండమన్నారు వీళ్ళని? ఆ పట్టణంలో ఉండమన్నాడు. ఏ పట్టణంలో ఉండమన్నాడు? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందదరనెను. చాలు. హల్లెలూయా. ఎండాకాలం వేడి ఎక్కువైపోతే నాలుక తడబడిపోతుంది, అవును కదా? హల్లెలూయా. యెరూషలేములో కనిపెట్టుకొని ఉండమన్నాడు ఆయన. నా వలన తండ్రి యొక్క వాగ్దానము మీ మీదకి వచ్చేంత వరకు ఉండమన్నాడు. మీరు అలాగనే యేసు ప్రభు మాట విని ఈ వాగ్దానం మీ మీదకి వచ్చేది నేను ఇచ్చిన వాగ్దానం కాదు, ఇది తండ్రి యొక్క వాగ్దానం. ఇది ఈ తండ్రి యొక్క వాగ్దానము మీ మీదకి పంపుచున్నాను అన్నాడు. హల్లెలూయా. తండ్రి యొక్క వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వీరి మీదకి పంపుచున్నాను అని చెప్పి యేసు ప్రభు ఆరోహణమైనాడు. వీరిని ఒక చోట ఉండమన్నాడు. ఆడ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని అనుభవించారు వీళ్ళు. దేవుని యొక్క శక్తి వీరికి అనుగ్రహించబడింది. అది ఎప్పుడు పొందుకున్నారు? ఈ శక్తి కొరకు ఎదురు చూసిన వారిలో వారి యొక్క పేర్లంతా వ్రాయబడి ఉన్నది
వారందరూ కలిసి ఇంచుమించు 120 మంది, వారిలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి కూడా ఆ స్త్రీలతో కూడినప్పుడు వాళ్ళ తల్లి కూడా నేను సపరేట్గా రాయబడి ఉన్నది. వారందరూ ఇంచుమించు 120 మంది దేవుని యొక్క అభిషేకం పొందుకున్నారు, దేవుని యొక్క వాక్శక్తి పొందుకున్నారు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు. 2 అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. పెంతెకోస్తు అను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్తలో చెప్పినట్లు శక్తి కొరకు కనిపెట్టమన్నారు కదా, అది మేడగది, అదే యెరూషలేములో. వీరికి దేవుని యొక్క అభిషేకం అగ్ని నాలుకల వలె వీరి మీద విభాగించబడినప్పుడు వాక్శక్తి వాళ్ళకి అనుగ్రహించబడింది. వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది భాషలతో మాట్లాడుట సాగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీరికి ఎప్పుడైతే వాక్శక్తి ఇవ్వబడిందో, ఎప్పుడైతే వీళ్ళు ఆత్మతో నింపబడ్డారో, ఎప్పుడైతే వీళ్ళు భాషలు మాట్లాడడం ప్రారంభించబడ్డారో, ఆ యొక్క ప్రాంతానికి అనేకులు, కొంతమంది జాతులు, కొన్ని ఊర్ల నుంచి, కొన్ని దేశాల నుంచి అక్కడికి రావడం జరిగింది. ఆ యెరూషలేముకు వారు వీళ్ళు భాషలతో మాట్లాడినప్పుడు వీళ్ళు ఆ సౌండ్, శబ్దము విని వారి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఇవన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. వారి యొక్క భాషలు, వీళ్ళు భాషలు మాట్లాడే భాష, ఆయా భాషలు పుట్టిన భాషలతో ఉన్న వారికి క్లియర్గా అర్థమవుతున్నది. ఇది ఏమి ఆశ్చర్యము, ఇది ఏమి వింత అని వాళ్ళు హృదయములో కలవరపడుతూ చూస్తూ ఉన్నారు. కొంతమంది వీరు కొత్త మద్యము తాగి ఉన్నారు, కొత్త బ్రాందీ షాపులో ఉన్న వైన్ వీళ్ళు తాగి ఉన్నారు అని కొంతమంది అపహాసము చేశారు. వీరు ఎప్పుడైతే అపహాసము చేశారో, ఎప్పుడైతే వీళ్ళు అవమానకరంగా మాట్లాడారో, దేవుని కొరకు బ్రతికే వాళ్ళ సంగతి చూడండి. దేవుని యొక్క అభిషేకం శక్తి పొందుకున్న తర్వాత, వీరు ఇలా మాట్లాడిన తర్వాత వారి మధ్యలో నుంచి ఒక వ్యక్తి లేచాడు. 14వ వచనం చదువు. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యౌవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా, హల్లెలూయా అని ఈ సంగతులు యెరూషలేములో ఉన్న వారికి అందరికీ ధైర్యముగా ప్రకటిస్తున్నారు. ఎవరు? పేతురు. ఈ సంగతి మీకు తెలియకుంటుండే కాదు, వీళ్ళు భాషలుగా మాట్లాడారే, భాషలుగా స్తుతించారే, ఇది ఇప్పుడు సంగతి కాదు. ఇది ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనం. ఇది యావేలు యొక్క గ్రంథంలో ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనము ఇప్పుడు నెరవేరబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మేము తాగుబోతులము కాదు, మేము మత్తులము కాదు, మేము తాగే వాళ్ళము కాదు. దేవుని కొరకు రోషంగా బ్రతికే వాళ్ళము, దేవుని కొరకు నియమించబడిన వారము. దేవుని శక్తి కొరకు మనము ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా,
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారితో సంచరిస్తున్న ఈ పేతురు, యేసు ప్రభు ముందే చెప్పాడు, నేను పాపుల చేతికి అప్పగించబడతాను, వాళ్ళు నన్ను సిలువ వేస్తారు, ఏమైనా చంపుతారు, అన్ని విషయాలు చెప్తాడు. మీరు జాగ్రత్తగా ఉండని చెప్పినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానన్నాడు. ఎవరిలాగా చెప్పాడు చెప్పండి? మన మందిరంలో అడ్డేస్తానని చెప్పాడు. యేసు ప్రభు అన్నాడు, నేను నీకు తెలియదని 3 సార్లు చెప్తావు అన్నాడు. 3 చెప్తావు, 3సారి కొడుకు వస్తుంది. అలాగే యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళేప్పుడు ఒక చిన్నదో చెప్తుంది. ఇతను కూడా యేసు ప్రభుతో ఉన్నవాడు కదంటే, హాయ్ నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు తెలియదు అని తరిమేస్తాడు. అలాగనే సైనికుల్లో అడిగితే కూడా అట్నే చెప్పేస్తాడు. దేవుని సేవ యేసు ప్రభుని పట్టుకునేలాగా భయం వచ్చేసింది. అంత పెద్ద యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళిపోతే ఇంక కూడా నేను పోతే నన్ను కూడా చంపేస్తారనేసి వద్దనేసి 3వసారి అడిగినప్పుడు కూడా నాకు తెలియదు అంటాడు. అప్పుడు కోడి కూతేస్తుంది. యేసు ప్రభు వైపు చూస్తాడు. యేసు ప్రభు ఆయన వైపు చూసినప్పుడు పశ్చాత్తాపడి బయటకు వచ్చి రోధిస్తూ ఏడుస్తాడు, పాపాత్ముడు ప్రభు అనేసి. అయినా కానీ అతనిలో ధైర్యం లేకపోతుంది. యేసు ప్రభు ఆరోహణమైపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పేతురు వెళ్ళక ముందు పేతురు భయం వచ్చేస్తుంది. మళ్ళా చేపలు పట్టేదానికి వలలు పట్టుకుంటాడు. ఇంకా యేసు ప్రభు వద్దు, ఇంకా సేవ వద్దు, ఇవ్వద్దు, ఆయనే లేనప్పుడు, ఆయనే చంపేసినప్పుడు, ఆయనే చేసేప్పుడు ఇంకా మనమే చేయగలుగుతాం. భయపడి మళ్ళా ఏం పట్టుకుంటాడు? చేపల వల మళ్ళా పట్టుకుంటాడు. ఆ తర్వాత దేవుడు చెప్పినాడు, లేఖనములు వివరించినప్పుడు, అతనికి మనోనేత్రములు వెలిగించబడినప్పుడు, శక్తి కొరకు తండ్రి యొక్క వాగ్దానం మీ మీదకి నేను పంపుతున్నాను అని చెప్పి దాని కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుని వాక్ శక్తి వాళ్ళకి అనుగ్రహించిన కొలది శక్తితో నింపబడినప్పుడు అందరి మధ్యలో లేచి నిలబడి బిగ్గరగా కేకలు వేశారు, యోదయ మనుషులారా, ప్రజలారా, మీరనుకున్నట్లు మేము తాగుబోతులము కాదు, మత్తులము కాదు. ప్రవక్తల చేత ప్రవచించిన ప్రవచనము ఈ దినమున మా మీద నెరవేరబడింది. హల్లెలూయా. ధైర్యము కలిగి చేపల వల మళ్ళా వేసుకున్న ఒక వ్యక్తి దేవుని శక్తి ఎప్పుడు ఇచ్చే అతనిలోకి వచ్చిందో, దేవుని కొరకు ఎప్పుడు కనిపెట్టుకున్నాడో, అప్పటి నుంచి ధైర్యము కలిగి దేవుని పరిచర్య చేయుటకు ప్రారంభించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సంగతులు అనేకులకు చెబుతూ ఉన్నప్పుడు సమాజ మందిరంలో ఉన్న వారంతా వాళ్ళు పట్టుకున్నారు. వారికి కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ధైర్యముగా వాక్యాన్ని ప్రకటించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ధైర్యము, ఆ శక్తి మనలో రావాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదివి, బైబిల్ చదువుతూ, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో శక్తిని పొందుకోవాలి. దేవుని సన్నిధిలో ఆ బలాన్ని పొందుకోవాలి. దేవుని సన్నిధిలో ఆ ధైర్యాన్ని పొందుకోవాలి. అప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడగలుగుతావు. దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతకగలుగుతావు. దేవుని కొరకు సాక్షిగా ఉండగలుగుతావు. దేవుని యొక్క సువార్త ప్రకటించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. వీరన్నారు, కొంతమంది అన్నారు, వీరు చదువు లేని పామరులు, వీరికి ఇటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళు వచ్చారని వాళ్ళని చూసి భయపడ్డారు యూదులు అనబడిన వారందరూ. హల్లెలూయా. ఆ భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ భయం ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ పట్టుకొని వచ్చేస్తుంది అంటున్నారా? యేసు ప్రభు శక్తి కొరకు ఉపవాసం ఉన్నాడు. ఆయన కూడా ఉపవాసం ఉన్నాడు. నేను నా జీవితంలో ఇది అంత్య దినాలు, ప్రేమ చల్లారిపోయే దినాలు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకలేని దినాలు,
అపవాది అవలేలగా విశ్వాసాన్ని పడగొట్టే దినాలు ఇవి. ఈ దినాల్లో దేవుని కొరకు బ్రతకలేకపోతే ఎట్ట? హల్లెలూయా. వీళ్ళు ఎందుకు పట్టుకుంటారంటే, ఎందుకు సువార్త ప్రకటించుకుంటా ఆపివేస్తారు, వీళ్ళని ఆపమంటారు. కానీ వాళ్ళు ఆపరు. వీరు శక్తి పొందుకున్న తర్వాత వీరికి చెప్తాడు, యేసుక్రీస్తు ప్రభువారిని మీరు అప్పగించారు, మీరు అప్పగించిన దాన్ని బట్టే కదా ఆయన శిలువ మరణానికి వేయించారు అని చెప్పినప్పుడు, వాళ్ళకి దేవుని వివరించినప్పుడు వాళ్ళ హృదయాలు నొచ్చుకొని ఇప్పుడు మేమేం చేయాలంటారు. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బాప్తీసం తీసుకోమంటారు. దేనికంటే బాప్తీసం తీసుకునేది? బాప్తీసం దేనికి తీసుకునేది బైబిల్లో రాయబడింది. ఒక్క వాక్యం చదువుకొని ముందుకెళ్దాం. దేని కొరకు వాళ్ళు బాప్తీసం తీసుకున్నారని. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36 చదువు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢీగా తెలుసుకొనవలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. హల్లెలూయా. దేని నిమిత్తము తీసుకోమంటున్నాడంట? స్టార్టింగ్ ఇది, పరిచర్య స్టార్టింగ్ ఇది. అపోస్తుల ఇక్కడికి ఏర్పరచబడిన తర్వాత పరిచర్య. ఇప్పుడు మేమేం చేయాలి? మేము పొరపాటు చేసేసాం, నీతిమంతుని మరణానికి అప్పగించేసినాం, మా చేతుల గుండా మేము అప్పగించినాం, మేమే అపరాధులము. ఇప్పుడు మేమేం చేయాలి? క్షమించబడాలంటే మేమేం చేయాలి అన్నప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోమన్నారు. హల్లెలూయా. పాప క్షమాపణ మారు మనసు నిమిత్తము మీరు ఇక మీద పాపము చేయకున్నట్లు, ఇక మీద నీతిమంతుల జోలికి వెళ్ళకున్నట్లు మీరు బాప్తీసం తీసుకోమన్నప్పుడు వారందరూ బాప్తీసం తీసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినాక దీనికోసం బాప్తీసం తీసుకోవాలి. పెళ్ళిళ్ళ కోసం కొంతమంది బాప్తీసం తీసుకుంటారు, కొంతమంది ప్రేమలో ఫెయిల్ అయిపోతే దానికోసం బాప్తీసం తీసుకుంటారు, కొంతమంది జీవితం మీద విరక్తి పుట్టి బాప్తీసం తీసుకుంటారు. బాప్తీసం తీసుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువులో బాప్తీసం తీసుకున్న తర్వాత వెనకడుగు అసలు వేయకూడదు. వెనకడుగు వేయకూడదు. బాప్తీసం ఎప్పుడు తీసుకుంటారు? తెలుసుకున్న తర్వాతనే. నేను బాప్తీసం తీసుకునేప్పుడు దేవుని కొరకు బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలని తీసుకున్న బాప్తీసం. చర్చికి వెళ్ళిన 2-3 నెలలుగానే తీసుకున్నాం. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఆటంకములు వచ్చినా కూడా నేను తొలగిపోలేదు దాంట్లో నుంచి. శ్రమల కోసం నిలబడ్డా, శ్రమల కోసం ఎదురు నిలబడ్డా. నా దేవుడు నా పక్షాన నుండి ప్రతి దాంట్లోంచి నాకు విడుదల కలుగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసం తీసుకున్న తర్వాత వెనకడుగు వేయకూడదు. దేవుని యొక్క శరీర రక్తము భుజిస్తున్న మనము వేరే తప్పటడుగులు వేయకూడదు. అది పాపము, అది శాపము. పాపముకున్న బలము శాపం. శాపంలో నుంచి దేవుడు మనం విడిపించాడు. మరలా మన దాసమనే కాడి కింద చిక్కు కొనకూడదు. తెలిసి చేసినట్లు, తెలియకుండా చేసినట్లు. హల్లెలూయా. యేసు ప్రభువును ఎరిగిన తర్వాత అసలు ప్రేమించకూడదు. అమ్మాయి అబ్బాయిని, అబ్బాయిని అమ్మాయిని ప్రేమించకూడదు. ప్రేమిస్తే సేవ కొరకే ప్రేమించుకోవాలి. హల్లెలూయా. దేవుళ్ళు కరెక్ట్గా మనం బ్రతకాలి. తెలిసి తప్పు చేస్తే దానికి లేదు, క్షమాపణ లేదు. అది ఎప్పటికైనా కరమే, ఎప్పటికైనా ఇబ్బందే. దావీదు తెలిసి తప్పు చేశాడు, తప్పించుకొని. సంసోను తెలిసి తప్పు చేశాడు, తప్పించుకొని. తెలిసి తప్పు చేసిన వాళ్ళందరూ తెలుసుకోవాలి. నూతన నిబంధన గ్రంథంలో అపోస్తల కార్యాలు వచ్చినాక అననీయ వాళ్ళ భార్య
తెలిసి తప్పు చేశారు, మరణశిక్ష విధించబడింది. తెలిసి తప్పు చేసిన వాళ్ళకి ఎక్కడ క్షమాపణ ఉండదు. కాబట్టి మనం తప్పు చేయకుండానే ఉండాలి. తప్పు చేయకూడదనే మనం దేవుళ్ళలోకి వస్తుంది. తప్పు చేయకుండా మనం ఉండాలంటే ఫౌండేషన్ ఉండాలి, దేవుళ్ళో నిలబడాలి, దేవుళ్ళో ఎదగాలి. వారి కొరకు తల్లిదండ్రులు కన్నీరు కారవాలి. బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఏ పొద్దైనా ఇద్దరు కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారా? ఈరోజు తిండి మందిరానికి వస్తున్నాం, తింటున్నాం, అయిపోతుంటే అది వేరే. మనం కరెక్ట్గా లేకుండా దేవుడు మన జీవితంలో కార్యం చేయలేదంటే అది దేవుని మీద నిందించడం సబబైంది కాదు. హల్లెలూయా. అది లెక్క మేము దేవుళ్ళలోనే ఎదిగాము, దేవుళ్ళలోనే ఉన్నాము, దేవుళ్ళలో పుట్టాడు, ఇసాకు పేగు పూసింది. దేవుడు నిందించడానికి అవుతుందా? నిందించలేం. ఏమని నిందిస్తాం ఆయన్ని? తప్పెవరిది? చక్రంగా బిడ్డకు పెట్టే ఒక అనుభవం మాకు లేదు. కారణం ఎవరిది? మాదే. ఆయన్ని అన్ని దేవుడు తెలుసు, దేవుడు నిందిస్తే అది కరెక్ట్ అయింది కాదు. అది హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు రోషంగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడు మనదే విజయం, మనదే విజయం. మంచివారికి దేవుడు మంచి తీయకుంటా ఉంటాడా? అడుగుడే మీకు ఇవ్వబడిన అనే వర్షంలో చెప్తే, మీ తండ్రి చెడ్డవారై ఉండి కూడా, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకి మంచిది ఇవ్వాలని అనుకున్నప్పుడు నీ పరలోకపు తండ్రి ఇంకా మంచిది ఎందుకు ఇవ్వకుంటుంటాడు? హల్లెలూయా. ఒక తాగుబోతున్నాడు అనుకోండి, అతను ఏమంటాడు? నా పిల్లలు క్షేమంగా ఉండాలి, బాగుండాలి అనేసి అతను కోరుకుంటాడు. ఒక తాగుబోతుడే అలా కోరుకున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన స్వరూపంలో చెక్కబడిన మనవల్ని, ఆయన అరచేతిలో చెక్కుకున్న మనవల్ని ఇంకా ఎంత గొప్పది ఇవ్వాలనుకుంటాడు ఆయన? హల్లెలూయా. దేవుని దృష్టికి నీవు నేను విలువ కలిగిన వారు. ఆ విలువ ఎప్పుడు వస్తుందంటే దేవుని కొరకు బ్రతికినప్పుడే, దేవుని కొరకు నిలబడినప్పుడే, దేవుని కొరకు పరిగెత్తుకున్నప్పుడే. హల్లెలూయా. పేతురు భయంతో పరిగెత్తున్నాడు, భయంతో పరిగెత్తినాడు పేతురు. ఎప్పుడైతే దేవుని శక్తి పొందుకున్నాడో చావుకు కూడా వెనకాడలే. హల్లెలూయా, హల్లెలూయా. మరణము నన్నేమి చేయగలదు, పరిస్థితి నన్నేమి చేయ. మరణము కూడా అతన్ని ఏం చేయలేకపోయింది, పరిస్థితులు కూడా ఏమి చేయలేకపోయినాయి. వాళ్ళు పెద్దలందరూ అదలిసి, పెద్దలందరూ కూడుకొని మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటని ప్రకటించకూడదు, తెలియపరచకూడదు అంటారు. అని ఆపమంటే వాళ్ళు అంటారు, దేవుడి సృష్టికర్తైన దేవుడి మాట వినుట మంచిదా, మీ మాట వినుట మంచిదా? ఏది న్యాయము మీరే చెప్పండి అంటాడు. దేవుని మాట వినటం మేలా లేదా మనుషుల మాట వినటం మేలా? భయపడలే వాళ్ళు. షడ్రక్, మెషక్, అబేద్గోనులు దేవుని కొరకు రోషంగా బ్రతికారు, వారు భయపడలే. నెబుకద్నెజరైన రాజు, నీకు సమాధానం చెప్పాల్సినంత నాకు అవసరం లేదు, పో అంటాడు. హల్లెలూయా. నీ బెదిరింపులకు మేము బెదిరిపోము, నువ్వు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారమే మేము చేయము, చావడానికైనా సిద్ధమే కానీ మేము నమస్కారం మేము లొంగమన్నారు. కారణం ఏంటి? వారి యొక్క ఆత్మీయమైన జీవితం యొక్క శక్తి. భయపడలే వాళ్ళు. కారణం ఏంటి? దేవుని యొక్క శక్తి. అగ్నిగుండంలో వేసేస్తే కళ్ళు మసక కలిపి ఆయనకి, మనం వేసింది ముగ్గురిని, కానీ నాలుగో వ్యక్తి కనబడుతున్నారు, మీకెవరికన్నా కనబడుతున్నారని వాళ్ళని కూడా చూడమన్నప్పుడు వాళ్ళు కనబడలే, ఈయనకి మాత్రమే కనబడుతున్నారు. కనబడ్డారు వాళ్ళకు కూడా. ఓకే, బయట తీసిన తర్వాత వారిని పరీక్షించి చూస్తే ఎంట్రుక కాలినంత వాసన కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రార్థనా జీవితం యొక్క శక్తి. వీళ్ళు అంటున్నాడు, ఎవరు?
మీరు ఆపివేయాలి, ఇంకా మీరు ప్రకటించకూడదు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. హల్లెలూయా. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందండి ధైర్యం వాళ్ళకి? ఇది దేవుని యొక్క శక్తి, వాక్ శక్తి అనుగ్రహించబడింది. పైనుంచి శక్తి, పరలోకం నుంచి వాళ్ళ దగ్గర శక్తి పొందుకున్నారు. వారు పెద్దల ఎదుట, పరిపాలించే వారి ఎదుట నిలబడి అంటున్నారు, దేవుని దృష్టికి ఇది న్యాయమా? మీరే చెప్పండి. మీ మాటలు వినాలనా, దేవుని మాటలు వినాలనా? మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పుకుంటా ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీరికి? ప్రార్థనా జీవితం, దేవుని యొక్క శక్తి ఇవి ఉంటే, దైవత్వంలో ఉంటే దైవత్వానికి సంబంధించిన ఆలోచనలు బ్రెయిన్లో ఉంటాయి. లోకంలో బ్రతికితే లోకానికి సంబంధించిన ఆలోచనలు బ్రెయిన్లో ఉంటాయి. దైవత్వంలో మనం పెరిగితే పరలోకానికి సంబంధించిన ఆలోచనలు బ్రెయిన్లో ఉంటాయి. ఎప్పుడు బైబిల్ చదువుతామా, ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటామా, ఎప్పుడు మన జీవితం సపరేట్గా ఉంటుందా, ఎప్పుడు తలంపులు ఉంటాయా, ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు కొత్త స్టైల్ ఏమైపోయిందంటే, ఆ ఫోన్లో 100 యాప్లు ఉంటే 100 లాక్కులు ఉంటాయి. ఫోన్ తీసేదానికి ఒక లాకు, యూట్యూబ్కి ఒక లాకు, వాట్సాప్కి ఒక లాకు, ఇంకేదైనా ఉండేది ఒక లాకు, పర్సనల్ ఒక లాకు. నేనేమనుకుంటున్నానంటే, ఒక చైన్ తీసేసి చుట్టేసి తాళం వేసి పెట్టచ్చు కదా అంటాను. సెల్లుకి తీసేసినప్పుడు కింద పడిపోతుంది. అన్ని యాప్లన్నీ ఒకటే లెవెల్లో ఉండిపోతాయి. ఎన్ని లాకులు పెట్టుకుంటున్నానండి ఫోన్లో? హల్లెలూయా. క్రైస్తవులకు అది తగిందా? క్రైస్తవులకి తగిందా 100 లాకులు? ఇప్పుడు నేను ప్రకాష్ ఫోన్ తీసుకున్నాను అనుకోండి, దాంట్లో 10 లాకులు ఉన్నాయనుకో, నేను ఏమనుకోవాలి? నువ్వు చెప్పమ్మా, ఏమనుకోవాలి? 10 లాకులు ఉన్నాయనుకో, ఏమనుకోవాలి? అంతేనా నీ పని? ఏమని చేసుకోవాలి? ఆ 10 నువ్వే చెప్పినైనా సీక్రెట్లు ఉంటాయి. ఏ అమ్మాయికి ఏ మెసేజ్ పంపిస్తున్నావేమో సంగతి కాదు, ఉదాహరణకి చెప్తాను, ఎదుర్కొన్నావు కాబట్టి. ఎవరికి ఏం పంపిస్తున్నావో, ఎవరికి ఎక్కడి నుంచి వస్తున్నదో. మళ్ళీ మెసేజ్ వచ్చేటప్పుడు మీ అమ్మ వచ్చేసింది అనుకో, టపక నొక్కేస్తావు. నువ్వు కాదు, జనరల్ జరిగే సంగతి. మోహన్ కంటే ఏమీ తెలియదు, ఇంగ్లీష్ పదాలు నీ ఎదురుకు నొక్కుకున్న అవసరమేలే, నొక్క చూసుకోవాలంటావు. ఎందుకేం తెలీదు, తెలుగు తెలీదు, ఇంగ్లీషు తెలియదు, ఏమీ తెలియదు. ఏమో నొక్కున్నా చూసుకున్నా నీ ఎదురుగానే ఎన్ని మెసేజ్లను పంపించుకోవచ్చు. ఎందుకంటే మనం వాళ్ళు మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేము. ఒకళ్ళు తెలుగు తెలిసిందనుకో, ఒక్కనాడు ఒకరిని ఎట్టనా పట్టుకున్నాను, ఎట్టనా ఒకరవన తెలివి ఉంటుంది. మీరు అనుకుంటున్నారేమో చదువు లేని వాళ్ళకి ఇంకా తెలివి ఎక్కువ, అక్షరంతో జీవితాన్ని కనిపెడతారు వాళ్ళు. ఐ లవ్ యూ ఉండేదనుకో, అయి ఉంటే కనిపెట్టేస్తారు, దాని తర్వాత నీకు ఉండేటం అనేసి. అంతే కదమ్మా, కనిపెట్టేస్తారు. చిన్నటాలు అనుకున్నారువా? ఒక కోడ్ పట్టుకుంటారు అంతే, దానికి ఎన్ని అర్థాలన్నా రాని ఆ కోడ్ పట్టుకొని వెళ్ళిపోతారు. మీలో ఎన్ని సెల్లులకి ఎన్ని లాకులు అన్నీ ఈరోజు అన్ని లాకులన్నీ పీకేయండి. ఒకళ్ళు ఉంటే ఒకే లాకు పెట్టుకోండి. ఫోన్ తగిలితే ఎవరికంటే వాళ్ళకి ఫోన్లు వెళ్ళకుండా ఉండేదానికి, ఫోన్ చేసుకునేదానికి 1/2 పెట్టుకొని లాక్ తీసుకొని ఫోన్ మాట్లాడదానికి పెట్టుకోండి. లేదు మీరు కాదు నేను పెట్టుకుంటానన్నారు అనుకో,
యేసు నామములో ఆ ఫోన్ పని చేయకుండా ఆగిపోను గాక. దొంగతనం లాక్కులు పెట్టుకుంటే ఆ ఫోనే పని చేయకూడదు. ఇంకా మీరు చూసుకోండి, ఇంటికి వెళ్ళాక పేలిపోతాయి. అది ముఖ్యమైన అవసరం అన్నటివి, ముఖ్యమైన అవసరం అంటే. యూట్యూబ్కి లాక్లు ఉన్న పెట్టుకుంటారా? వాట్సాప్కి ఉన్న లాక్లు పెట్టుకుంటారా? ఇన్స్టాగ్రామా ఆగ్రామా దానికి లాక్లు పెట్టుకుంటారా? సపరేట్గా ఒక యాప్ పెట్టుకుని దానికి లాక్లు పెట్టుకుంటారా? నీ సంగతి కాదు నైనా, పెట్టుకున్న వాళ్ళ సంగతి. కానీ ఎవరన్నా పెట్టుకునే వాళ్ళు ఉంటే మాట వచ్చినప్పుడు దాన్ని తీసేసుకోమని. మీ ఆలోచన ఏంటంటే మీరెవరో పెట్టుకునేసినట్టు, నాకు వచ్చి ఎవరో చెప్పేసినట్టు, నేను మీకు చెప్పినట్టు మీరు ముద్రలు వేసుకుంటున్నారు. అందుకే మీరు ఆత్మీయ జీవితంలో పడిపోతుండేది. అందుకే ఆత్మీయ జీవితంలో పడిపోతుంది. ఇది నాది కాదు, నాదేమో చింపుకొనేస్తే మంచిది. ఇప్పుడు ఇతను బూస్ట్ చేసుకొచ్చేసాడు అనుకో, నేను బూస్ట్ గురించి వివరిస్తున్నాను అనుకో, ఇతను ఏం చేయాలి? అబ్బా 4 బూస్ట్ వేసేస్తున్నాను కాబట్టి దీనికి పిల్లిలాగా పోయి నీళ్ళు తాగినట్టు పోయి అడవి తుప్పు నువ్వు చేసి నీళ్ళు తాగేసి వచ్చేస్తే అది కరెక్టు. ఈయన చెప్పేసిందేమో, మళ్ళీ చెప్పేసిందేమో, వీళ్ళు చెప్పేసేమో అని అనుకోవడం తప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జ్ఞాపకం పెట్టుకున్నాం, వీళ్ళు శక్తి పొందుకున్నారు. ఎవ్వరికి భయపడలే, దేనికి భయపడలే. దేవుని కొరకు దేవుని మాటలు వినుట లేదా మీ మాటలు వినాలా? ఎవరి మాటలు వినాలి చెప్పండి? ఏది న్యాయము? మేము దేవుని మాటలు చెప్పకుండా మేము ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఉండలేము, అంతే. వారిని ఏమి అధికారం ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు. దేవుని ఇంకొక విషయం, అందరూ ప్రార్థన చేయండి. ఎలక్షన్ల దగ్గరికి వస్తాయి, మీరు దానికేంటి దీనికేంటి అని నేను చెప్పను, నాకు అవసరం లేదు. ఒకటే, ఏది దేవుని చిత్తమో అదే మనకు రావాలి. రెండోది, పరిచర్యకి ఆటంకము లేకుండా ఉండే ప్రభుత్వం రావాలని ప్రార్థించి, ప్రజల కొరకు ప్రార్థనల కొరకు ఏ ఆటంకములు లేకుండా మంచి పరిపాలన, మనకు ఆటంకాలు లేకుండా ఉండేదానికి ప్రార్థన చేయండి. మీరు దేనికన్నా వేసుకోండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, వీరు వాక్శక్తి ఎక్కడ వచ్చిందంటే, వీళ్ళకి ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. 4:30 చదువు, అపోస్తల కార్యం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వాక్యాన్ని ధైర్యముగా బోధించును. ఎలా బోధించారంట? ధైర్యము. ఈ ధైర్యము మనకి కావాలంటే దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని యొక్క సన్నిధిలో. అంటే అభిషేకం వీళ్ళకి అగ్ని 4 వేల విభాగించబడింది, భాషలతో మాట్లాడారు అని కాదు, ఆటోమేటిక్గా దేవుడి శక్తిని ఇచ్చేస్తాడు, అంతే. ఆత్మ కృపావరాలు కలిగింది ఆయనే మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఆయనే ఎరుగున్నాం, ఆయనే మనలో ఉండేటప్పుడు ఇది ప్రత్యేకంగా మనకు అవసరంలా. కానీ వాళ్ళకి తండ్రి చేసిన యొక్క వాగ్దానము వారి మీదకి సపరేట్గా వచ్చింది. హల్లెలూయా. ఆ లెక్క అనుకుంటే పేతురు వీళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రార్థన చేసి వాళ్ళు ఉన్నప్పుడు అన్ని జనుల మీద కూడా అభిషేకం కుమ్మరించబడింది. అలాగనే వీళ్ళు చేతులు ఉంచినప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినారు. సపరేట్గా వీళ్ళు పైనుంచి అభిషేకం పొందుకోలేదు, వీరికి మాత్రమే ఆ గిఫ్ట్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిందంటే, ప్రభువా నీ శక్తి, నీ బలము, నీ సన్నిధి, ప్రసన్నత కావాలని మనం ఉపవాసం కలిగి దేవుళ్ళో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా మనలో శక్తి వచ్చేస్తుంది.
హల్లెలూయా. ఆ శక్తి ద్వారా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకచ్చు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది భాషలు కావాలనేసి దేవుని సన్నిధిలో కావాలని మొరపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగనే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మనం మాట్లాడాలనేసి కావాలని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రకరకాలుగా ఉన్నారు. కాబట్టి దీని కొరకు మనం వేగిరి పడబడలేదు. మనం వేగిరి పడాల్సింది దేవుని యొక్క శక్తి, వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వీరు మాట్లాడసాగారు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి ఏం కలుగజేసింది? ధైర్యాన్ని కలుగజేసింది. అదే ధైర్యం మనం కలిగి, అదే వాక్శక్తి మనం కలిగి ఉంటే దేవుని సువార్తను ప్రకటించగలుగుతాం, దేవుని పరిచర్య చేయగలుగుతాం, దేవుని సేవలో వాడబడగలుగుతాము, దేవుని యొక్క సువార్తను ప్రకటించగలుగుతాం, లేదా ఆత్మ కొరకు భారం కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండగలుగుతాం. మీరు రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు బైబిల్? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? నువ్వు నైనా 2 అధ్యాయాలు చదువుతున్నావా? అబద్ధాలు చెప్పాక, అబద్ధాలు అసలు చెప్పకూడదు, చదవాలి. ఇంక మీట ఈ రోజు నుంచి ప్రారంభించి బైబిల్ చదివి, ఇప్పుడు అన్నం తినేసి వెంటనే సెల్లు జోలికి పోబాక, అన్నం తిన్న వెంటనే బైబిల్ జోలికి వెళ్ళిపో. బైబిల్ చదువుకొని ఇన్ని అధ్యాయాలు పెట్టుకో, 1 అధ్యాయం 2 అధ్యాయాలు పెట్టుకొని అందరూ జ్ఞాపకం పెట్టుకొని ప్రతి దినం 2 అధ్యాయాలను ఖచ్చితంగా చదవాలి. బైబిల్ చదవండి. బైబిల్ చదివితేనే యేసు ప్రభువుని గురించి మనకు తెలుస్తుంది. ఇవి చదివాము. ఇప్పుడు మనం అపోస్తల కార్యం చదివామనుకోండి, పేతురు గురించి మనకు తెలుస్తుంది. పేతురు ఎలా ఉన్నాడు, పేతురు ఎలా జీవించాడు, ఇప్పుడు ఎలా జీవిస్తున్నాడు, దేనివల్ల ఇలా ధైర్యంగా మాట్లాడగలిగాడు, కారణం ఏంటి? దేవునితో అన్నిను అనుబంధం కలిగి దేవుని శక్తి పొందుకున్నాడు కాబట్టి ఇలా మాట్లాడాడు, ఇంత ధైర్యంగా ప్రకటించాడు, ఇంత ధైర్యంగా వాళ్ళతో సంభాషణ చేశాడు అని మనకి గ్రహిస్తాం. అప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రార్థనలో ఉండేదానికి మన హృదయము రేపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జీవ ఆహారం, ఇది జీవ ఆహారం. ఇది తృప్తిగా భుజించినప్పుడు అది మన హృదయంలోకి వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రతి దినం బైబిల్ చదవండి. ఇది జీవ ఆహారం. ఈ ఆహారము కండరాల్లోకి వెళ్తుంది, ఈ ఆహారము ఎముకల్లోకి వెళ్తుంది, ఈ ఆహారము నరాల్లోకి వెళ్తుంది, ప్రతి దాంట్లోకి వెళ్తుంది ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హఠాత్తుగా మనకు ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే, ఆయన వైపే మనం చూడాలి. ఆయన వైపు చూడాలంటే ఆయనతో మనం అన్యోన్య అనుబంధం కలిగి ఉండాలి, అన్యోన్య అనుబంధం సావాసం కలిగి ఉండాలి. ఆ విషయం జ్ఞాపకం పెట్టుకుంటాం. మీరందరూ చదువుతారని నేను నమ్ముచున్నాను. నమ్మకత్వాన్ని భంగం చేయబాకండి. ప్రతి ఒక్కరూ కూడైనా కానీ 2 అధ్యాయాలు ఖచ్చితంగా ప్రతిరోజు చదవండి, ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకుంటే మీకే కదా క్షేమము. మీరు ప్రార్థన చేసుకుంటే నాకేం ఒరిగేది ఏం లేదు కదా. మీరు ప్రార్థన చేసుకుంటే మీ కుటుంబానికి ఆశీర్వాదం. ఇప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, మా కుటుంబానికి ఆశీర్వాదం, అంతే కదా. మేము ప్రార్థన చేసుకోకుండా ఉంటే మాకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ప్రార్థన చేసుకుంటే మీ కుటుంబానికి ఆశీర్వాదం. మీరు బైబిల్ చదివితే మీరు దేవుని ఇంకా తెలుసుకుంటారు. మీరు కన్నీరు గడిచి ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేసుకుంటే మీ బిడ్డలకి క్షేమం. హల్లెలూయా. అందుకని కష్టపడి పని చేయండి. కానుకలు, దశమ భాగాలు గ్యారెంటీగా ఖచ్చితంగా పరిచర్యకి ఇవ్వండి. ఎందుకంటే మీరు తల్లిదండ్రులుగా ఇచ్చారనుకోండి, మీ పిల్లలకి క్షేమం. మీరు ఇచ్చారనుకోండి, మీ పిల్లలకి క్షేమం. మీ పిల్లలకి పరిచర్యలో వాడబడినట్టుగా నేర్పించండి. హల్లెలూయా. ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకుని నా బిడ్డల సేవలో, పరిచర్యలో, సేవ చేయకపోయినా పరిచారకులుగా మందిరముల పరిచర్య అన్నీ చూసుకునేటట్టుగా ప్రార్థన చేయండి. మీ బిడ్డలు అలా పెంచండి. దైవత్వంలో పెంచకపోతే
పుట్టినప్పటి నుంచి ఉగ్గుపాలతో పెంచండి. హల్లెలూయా. అలా పెంచినప్పుడే దేవుడి నామం మహిమపరచబడుతుంది. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఒకసారి మనం ఇన్న వాక్యాన్ని జ్ఞాపకాల్లో తెచ్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులకు చెప్పి, పైనుండి శక్తి వచ్చేంత వరకు మీరు వేచి ఉండండి. నా తండ్రి చేసిన వాగ్దానము నీ మీదకి పంపుచున్నాను. ఇది మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. నీ జీవితంలో నువ్వు సిద్ధపడి ఉపవాసం ఉండి, తండ్రి నేను శక్తి పొందుకొని నీ కొరకు నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించుటకు నాకు శక్తినివ్వండి అయ్యా. వీరి యొక్క ప్రవక్తల యొక్క ప్రవచనం నెరవేరినట్లు లేఖనాల ఆధార ప్రకారం వీరి యొక్క హృదయమును మనసు దేవుడు తెరిచినప్పుడు వాళ్ళు గ్రహించుకున్నారు. ఆ మందిరానికి వచ్చేటప్పుడు సిద్ధపడి, అయ్యా లేఖనాలు వివరించబడతాయి ప్రభు, ఆ లేఖనాలు నేను విని గ్రహించుకొని ఆ ప్రకారము జీవించినట్లు నాకు శక్తి కావాలయ్యా. దేవుని శక్తి వచ్చినప్పుడు ధైర్యము వస్తుంది. ధైర్యంగా బ్రతకగలుగుతావు, ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతావు, ధైర్యంగా బైబిల్ చదువుతావు, ధైర్యంగా నేను క్రైస్తవుడను, నేను యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన వ్యక్తిని అని చెప్పగలుగుతావు. లేకపోతే పేతురులాగా ఎవరో నాకు తెలియదు, అది ఏమో అని వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడైన దేవుడు మనతో ఉన్నాడు. ఈ దినం నుంచి దేవుని యొక్క సావాసములో, దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం నుండి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండుటకు దేవుని యొక్క పాదాలు పట్టుకో. షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని కొరకు రోషంగా బ్రతికి దేవుని నామాన్ని మహిమపరిచారు వారు. ఈ దినంలో నువ్వు దేవుని కొరకు బ్రతుకు, దేవుని శక్తి పొందుకో, శక్తి కొరకు వేగిరిపడు. ప్రభువా మీ కొరకు రోషంగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా, నా ఆశ నెరవేర్చండి అని నేను పాదాలు పట్టుకో. దేవుడు అనుగ్రహిస్తాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము జీవము గల మా తండ్రి, పరిశుద్ధాత్ముడ మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యము బిడ్డల యొక్క హృదయంలో నూరంతలుగా ఫలించినట్లు నీ కృప అభిషేకం తొడుగు ఉంచండి. వాక్యము విత్తుండగా నీరు కట్టి ఫలింపు చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి బిడ్డ మీ కొరకు రోషంగాను యథార్థంగాను పరిశుద్ధంగాను బ్రతకాలని ఆశ కలిగినట్లు మీ కృపను గురించండి ప్రభా. ఇదిగో పాతవన్నీ వెళ్ళి క్రొత్తగా జన్మించినట్లు బిడ్డలకి కృప తొలగించి మీ నామను మహిమ తెచ్చుకొని మీ చిత్తానికి అప్పచెప్పుకుంటాం. మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.